ఈ ప్రపంచంలో ఎవరికి సొంతం కాదు. సొంతమని ఆనందించడం, సొంతం కాలేదని చింతించడం మనకే తెలియని అజ్ఞానం, అమాయకత్వం. అర్థం చేసుకోండి. ఈ ప్రపంచం ఒక ప్రయాణం, మన జీవితం ఒక యాత్ర. ఎంతమందిని కలుస్తామో, ఎంతమందితో నడుస్తామో. కొంతమంది నవ్వులుగా వస్తారు, కొంతమంది జ్ఞాపకాలుగా మిగులుతారు, కొంతమంది మనసులో నిలుస్తారు. అంతేగాని సొంతం కారు. అమ్మ కూడా సొంతం కాదు, స్నేహం కూడా బంధం కాదు. మనసు కట్టుకున్న మాయే గాని నిజంగా ఎవ్వరు మనవారు కాదు. సొంతం కాదు సహప్రయాణం, ఇదే జీవితం సత్యం. ఉన్నంతసేపు ప్రేమగా ఉండి విడిచిపెట్టే ధైర్యం నేర్చుకో. సొంతం కాదు సహప్రయాణం, ఇదే ప్రకృతి నియమం. బంధమని కట్టి పడితే బాధలే మన భాగ్యం. ఒకరు మరొకరికి హక్కు లేదు, ఇది మాయలో మాయ కాదు. సొంతం అన్న భావన ఎంత పెరిగితే అంతగా దుఃఖం వెంటాడుతుంది. విడిచిపెట్టగలిగితే స్వేచ్ఛ వస్తుంది, అంగీకరించగలిగితే శాంతి వస్తుంది. నచ్చిన వారితో ఉన్నంతసేపు నవ్వుతూ ప్రయాణించడమే పని. సొంతం చేసుకోవాలనుకోవద్దు, బాధపడే హక్కు ఎవరికీ లేదు. ఎవరికి ఎప్పటికీ సొంతం కాదు, అది తెలిసిన వాడే నిజంగా జీవిస్తాడు. మాయా నుంచి బయటపడ్డవాడికి జీవితం అద్భుతంగా మారుతుంది. బంధం కాదు, బంధుత్వం కాదు, భావన మాత్రమే కరిగిపోతుంది. నువ్వుగా వాళ్ళుగా ఉన్నంతసేపు ఆనందంగా ప్రకృతి సహజంగా కలుపుతుంది. సొంతం కాదు సహప్రయాణం, అర్థం చేసుకో మనసా. ఉన్నన్ని రోజులు ప్రేమగా జీవించి విడిచిపెట్టే కళ నేర్చుకో. సొంతం కాదు సహప్రయాణం, ఇదే నిజమైన చానం. ఆసక్తి వదిలి ఆనందంగా జీవించడం జీవన ధర్మం. ఎవరికి ఎవరు సొంతం కారు. ఉన్నంతసేపు